అరే బిర్యానీనా? క్యా బాత్ హై. రండబ్బు, ముందు వేడి వేడి బిర్యానీ తిందాం. అరే ఆ? రండి, బిర్యానీ. అది నాకు ఆకలిగా లేదు. సల్మా, నేను అహ్మద్ దగ్గరికి వెళ్ళొస్తాను. అష్రఫ్, నేను చెప్పేది ఏమైంది? నువ్వైనా తింటావా అమ్మి? నాకు ఆకలేదు. थम सा गया है पल तेरे मेरे दरमियां, तू ही बता दे अब कैसे भुला दूं यारियां। खामोश राहें बयां कर रही है, मिटा दे ये रुसवाइयां, मिटा दे ये रुसवाइयां। चुभती है तन्हाइयां, तन्हाइयां चुभती है तन्हाइयां, तन्हाइयां चुभती है तन्हाइयां, तन्हाइयां चुभती है तन्हाइयां। राहों में अपनी दोनों थे तन्हा, फिर आ गया वो ठहरा सा लम्हा। कैसे करूं मैं बयां उस लम्हे की गहराइयां, उस लम्हे की गहराइयां। चुभती है तन्हाइयां, तन्हाइयां चुभती है तन्हाइयां। खुशी की लहर थी चारों पहर थी, तेरी आहटों में मुकम्मल सहर थी, और खुदा भी न था तेरे मेरे दरमियां। चुभती है तन्हाइयां। అష్రఫ్, నేను నిర్ణయించుకున్నాను. కడుపులో పెరిగే బిడ్డ పుడతాడు. నేను ఈ పని వదిలేస్తున్నాను. నిజమా? మ్మ్. హలో. సలాం వాలేకుం జహీర్. అస్సలాం వాలేకుం మక్సూద్ బాయ్. చెయ్యొదిలేసావు, పరిచయాన్ని మాత్రం మర్చిపోలేదు. సున్కర్ అచ్చలాగా. ఎందుకు గుర్తొచ్చాను? గుర్తయితే రోజు వస్తూ ఉంటావు. మాట్లాడాలనే ఇప్పుడు చేశాను. ఏ విషయంగా? చూడు జహీర్, దోస్తి అంటే మనిద్దరికి సెట్ అవ్వదు. కనీసం శత్రుత్వం ఉన్నా తగ్గించుకుందాం. కారణం? దందా. నీకు తెలియంది కాదు జహీర్, నేనెప్పుడూ ఆలోచించేది దందా గురించే.
మన మధ్య గొడవలైతే నష్టం మనకి, ఫైదా మాత్రం పోలీసులకు అవుతోంది. అది మన దందాకున్న తలరాతే మక్సద్ భాయ్. తలరాత దందాకి కాదు, దందా చేసేవాడికి ఉంటుంది. అది తిరగబడితే జీవితాలు గల్లంతవుతాయి. ఏమాత్రం నాకిష్టం లేదు. ఇప్పుడు నన్నేం చేయమంటారు? నువ్వు కూడా దుబాయ్ వచ్చాయి, సెటిల్మెంట్ కొద్దాం, భాగస్థులమై దందా చేద్దాం. కానీ నాన్న, వాడి సంగతి నేను చూస్తాను. నువ్వు టైం ఫిక్స్ చేసుకుని నాతో చెప్పు. సరే, ఖుదా ఆఫీస్. దుబాయ్ వెళ్లాల్సిన అవసరం లేదు. నేను మాటిచ్చాను అష్రఫ్. అలాగే నాకు కూడా మీరు మాటిచ్చారు, మర్చిపోయారా? నాకంతా గుర్తుంది. నా వెనక తిరిగే వాళ్ళ జాగ్రత్త కూడా నా బాధ్యతే. సాహీర్, అక్కడ మీకు జరగరాని దాగా జరిగితే నన్ను ఎవరైనా ఎందుకు దగా చేస్తారు? నేను వాళ్ళతో ఈ దందాలో ఉండడం ఇష్టం లేదని చెప్పాను. నాకు వదలాలనిపిస్తాయి. నా మనసు ఒప్పుకోవడం లేదు. అష్రఫ్, సమझने की कोशिश करो. ఏ కారణంగా నా మనుషులకి జరగరానిది జరిగిందనుకో, నన్ను నేనే క్షమించుకోలేను. సాహీర్, దుబాయ్ వెళ్లే తీరాలి. నా నిర్ణయం మీలో ఎవరికీ నచ్చకపోవచ్చు. ముందే ఊహించాను. నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంకేమనగలుగుతాం? నిర్ణయం తీసుకున్నారు కదా. ఇక్బాల్, సరిగ్గా ఆలోచించు. రషీద్ భాయ్, కాస్త సంజాయించండి. ఎన్నో ఏళ్లుగా వాడు తెలుసు. డోకా చిత్తం వాడి బ్లడ్ లో ఉంది. మాట ఆలోచన రెండు మోసపూరితమే. ఓసారి అష్రఫ్ బాబీకి చెప్పు, 100% ఒప్పుకోదు. జహీర్, నువ్వు పని వదలటం వరకు బాగానే ఉంది, కానీ నువ్వు దుబాయ్ వెళ్తాను అంటూ మాత్రం అది నాకు కూడా ఇష్టం లేదు జహీర్. రషీద్ భాయ్, నా జీవితాన్ని నేను త్యాగం చేయగలను, కానీ బాధ్యత నుంచి పారిపోలేను. జహీర్ భాయ్, మర్జావు దుబాయ్, అంతా బాగుంటుంది. లేదు ఇక్బాల్, ఇలాగే కొనసాగితే జీవితాలు తల్లకిందులవుతాయి. ప్రతి రాత్రిని ఇంకొక రోజు జీవితాన్ని ఇవ్వమని అడుక్కోవాలి. అడుక్కునే పరిస్థితి దాటితే ఎంత పారిపోయినా వెంటాడుతుంది చావు. అది అర్థం చేసుకోవడానికి ఎందుకు మీరు ఆలోచించరు? నేను ఈ జీవితం కోరుకోవట్లేదు, మీరు ఇలా బతకడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను నిర్ణయించుకున్నాను. వెళ్లే ముందు ఒక విషయం. దుబాయ్ నుంచి నేను వచ్చే వరకు అందరూ అండర్ గ్రౌండ్ అయిపోండి. దుబాయ్ నుంచి రాగానే చెప్తాను. ఖుదాఫిజ్. ఏమ్రా బుర్జీ, సరిగ్గా చేయమని చెప్పినాను కదా బే. నీ అమ్మ చెత్త నా కొడక, దుకాణం బంద్ చేయిస్తాను చాలే. అరే ఏంటి సార్, ఆవేశం వద్దు సార్. అది కాదు నా కొడుకు. అరే ఆగండి సార్, నాకు అర్థమవుతుంది సార్.
జహీర్ భట్కర్ కి బెయిల్ రావటం మిమ్మల్ని షాక్ కి గురి చేసింది సార్. రాకు గొద్ద కింద అగ్గెట్టినట్టుండదు నాకు. కోర్టు సేరేలోగా గుండెల్లో దింపాలనుకున్నా. ఎక్కడికి పారిపోతాడు? షూట్ చేసి చంపేయడం ఖాయండి, చంపేద్దాం. అసలు మన సిస్టమే బేకారుగా ఉంది. నా లెక్క నీ లెక్క కాస్త కరెక్ట్ ఉంటే మస్తు ఉంటది. లేదు సార్. అరే అవునొచ్చు కదా, మాటినైనా దిల్ ఖుష్ ఉంటది.